గులాబీ విషమ పరీక్షను అధిగమించాలని ఎత్తులు కాంగ్రెస్ బీజేపీని ఢీకొనేలా ప్రచార వ్యూహం నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం కోసం పేరిట ప్రచారం కాంగ్రెస్ తో మోసపోయింది చాలంటూ నినాదం గౌరవప్రద సీట్లు గెలిస్తేనే నిలబడే ఛాన్స్ అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 అని నినదిస్తే గెలిచిన సీట్లు 9 ఇప్పుడు అధికారం లేదు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారంటీలు అమలు చేసిన దూకుడుతో ఉంది గతంతో పోలిస్తే పుంజుకున్న బీజేపీ మోదీ గ్యారంటీతో ముందుకు పోతోంది మరోవైపు పార్టీ నాయకులు కారు దిగేస్తున్నారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తూచంటూ అభ్యర్థులు జంపు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమే దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా హవా నడిపించిన భారత రాష్ట్ర సమితికి ఎదురైన విషమ పరీక్ష ఇగో ఇది ఇప్పుడు ఈ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కనీస సపోర్టు అంటే కనీస సీట్లు గెలవకపోతే అత్యంత గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది నో డౌట్గా అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పూరాగా కూడా ఖతం కావద్దు సుమా ఎందుకంటే మళ్ళీ ఈయన పెద్దపాము వస్తుంది కైలాసంలో పెద్దపాము వస్తుంది భారతీయ జనతా పార్టీ అది వచ్చి కూర్చుందంటే ఇక మనం పీక్కోలేక చస్తాం అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ కనీసం 1-2 సీట్లన్నా గెలవాలని ఇతర పార్టీలలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అనుకుంటారు కనీసం 1-2 అన్న కొనపానంతో ఉండాలని లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకెళ్తోంది మళ్ళీ నిలబడి కలబడాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించాల్సిందే మెరుగైన ఫలితాలు సాధిస్తే మాత్రం అధికార పార్టీకి పక్కలో బల్లెంగా మారే అవకాశం ఉంది అన్ని స్థానాల్లోనూ వీలైనంతగా పోటీ పడాలని కొన్ని స్థానాల్లో మాత్రమే చావోరేవో అన్నట్టుగా సర్వశక్తులు వడ్డాలని సంకల్పించింది అయితే అందుకే ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెమటోడుస్తున్నారు వాస్తవానికి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క అవకాశం ఉండే అది మెదక్ సీట్లో గెలిచేటువంటి అవకాశం ఉండే కానీ ఆ అవకాశం కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రధాన పోటీదారు స్థాయి నుంచి వెళ్ళిపోతూ ఉంది ఆదిలాబాద్ గెలిచే పరిస్థితి లేదు నిజామాబాద్ గెలిచే పరిస్థితి లేదు కరీంనగర్ గెలిచే పరిస్థితి లేదు ఖమ్మం అయితే అసలే గెలవది నల్గొండ గెలవది ఆ తర్వాత భువనగిరి గెలవదు ఆ తర్వాత మల్కాజ్గిరి గెలవదు సికింద్రాబాద్ గెలవదు నగర్ కర్నూలు గెలిచే పరిస్థితి లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3rd ప్లేస్ ఉన్నాడు అక్కడ మహబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉన్నది పంచాయతీ ఇట్లా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కనిపిస్తారు కానీ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సో ఇది అత్యంత అంటే కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అత్యంత విషమ పరీక్ష ఇది ఎందుకంటే చావోరేవో ఇప్పుడు ఇందులో 1-2 సీట్లు గెలిచి మెరుగైన ఫలితాలు కనిపించకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అంతే ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారు నో డౌట్ ఆడిగా ఇక కేసీఆర్ ఏకాకిగా మిగిలిపోతాడు ఎప్పుడైతే ఎట్లా మన ఇట్లా తిప్పితే మళ్ళీ ఈడికే వచ్చినట్టుగా ఒక్కనై నడిచిన ఉద్యమం చేసినా ఒక్కని కానీ మిగిలే పరిస్థితికి వస్తుంది మళ్ళీ ఇక తద్ది వాళ్ళంతా వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ అంటే జనాలు కూడా ఏం నేర్చుకోరంటే ఎవరి కాడ బెల్లం ఉంటే కాడ ఉంటారు బెల్లం అయిపోగానే ఎక్కడో అక్కడ ఎగిరిపోతూనే ఉంటాడు జనాలు నేర్చుకున్నది రాజకీయ నాయకుల కంటే జనాలే తెలివి కళ్ళు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఉండాలన్నా ఖతం కావాలన్నా అనేది ప్రజలు నిర్ణయించుకోరు ఇక